మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం. బిర్యానీ తినడంతో వాంతులు విరోచనాలు. కలుషిత ఆహారం తిని 8 మందికి అస్వస్థత. శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందన్న వైద్యులు. 1000 రూపాయల బిర్యానీ బిల్లు, 1,00,000 రూపాయల ఆసుపత్రి బిల్లు. పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్కు వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు విరోచనాలు అయ్యాయి. అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈ నెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్ ని ప్రైవేట్ ఆసుపత్రిలోని అడ్మిట్ అయ్యారు. ఇక అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరోచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతో పాటుగా ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరుద్ధ్, అభిలాష్, జోష్న, సాయి శ్రీకర్ మొత్తం 8 మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంచి హోటల్ అని చెప్పి నమ్మిపోయినాము. హోటల్లో తిన్నాక ఇవన్నీ బాధలు పడుతున్నాము. ఇటువంటి హోటళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. నా పేరు నరేందర్. ఏం చేస్తారు మీరు? మా ఫార్మసిస్ట్. ఏమైంది అసలు? 22వ తారీఖు నాది మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ డే ఉంటే నా ఫ్యామిలీ, మా చెల్లెల ఫ్యామిలీ, మా పెద్దమ్మ కొడుకు మా అన్న కొడుకు ఇద్దరు, ఆ పిల్లగాడు మొత్తం 8 మంది సాయిబాబాలో మండి బిర్యానీ తిన్నాం. ఇక ఆ రోజు నైట్ నుంచి లైట్గా స్టమక్ అప్సెట్ అయింది. తెల్లారి బాగా మోషన్స్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి. డోర్ పెట్టవచ్చు. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు? 8 మంది. అందరికీ అయిందా? 8 మందిలో ఆల్మోస్ట్ 8 మందికి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి. కానీ ఇద్దరం అడ్మిట్ అయిన హాస్పిటల్లో. నేను వాళ్ళు ఇద్దరు 23వ తారీఖు నాడు నైట్ 10:30కు బ్లడ్ తోటి మొత్తం మాది ఘోరం వచ్చింది వామిటింగ్స్. ఇక తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు. నన్ను సాయంత్రము ఐసీయూలోకి వచ్చి ఈ రూమ్కి నేనే బలవంతంగా షిఫ్ట్ చేసుకున్నా ఉండలేక. ఇలాంటి హాస్పిటల్ పైన మీరేమంటారు? మీరు ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు? హోటల్స్ మాకు జరిగినట్టు ఇంకా వేరే ఎవరికి ఫ్యామిలీ జరగకుండా చూస్తారు. ఏం లేదు. కానీ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నా పరిస్థితి హాస్పిటల్లో జాయిన్ అయినాక ఈరోజు ఒక టీ గ్లాస్ ఒకటి. మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరెవరు పోయారు ఆ రోజు తినడానికి? మీరున్నారు అక్కడ? మీ పేరు ఏం పేరు? నా పేరు జోస్నా అండి. అయితే మొన్న మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళింటివి. పోతే అక్కడ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాంతులు విరోచనాలు. ఇక మన్నకైతే బ్లడ్ గక్కిండు. ఇక మా పిల్లలు అయితే అడ్డం పడ్డారు. 3 days వాంతులు చేసిరు, మోషన్స్ అయినాయి. మెడిసిన్స్ అడ్మిట్ చేసినాక మెడిసిన్స్ తక్కువైంది అంతే. కానీ నాకు కూడా చాలా మోషన్స్. నేను కూడా కోలుకున్నా. అప్పటి వరకు కోలుకోలేదు. కానీ హోటల్కి మాత్రం చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే, కఠినంగా తీసుకోవాలి. నీట్నెస్ అవన్నీ అంత ఏం బాగాలేకుండే. కానీ లేట్ అయిపోయింది కదా, 9:30 అయింది కదా అన్నట్టుగా వెళ్ళి ఉంటుంది. మీరు ఏం తీసుకుంటారు హోటల్లో? మండి బిర్యానీ తిన్నామండి. ఇంకోటి అన్నం తిన్న వాళ్ళకు అంత ఎఫెక్ట్ కాలేదు, కేవలం పీసులు తిన్న వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది.
ఆ చికెన్ బాగాలేదంటారా? చికెన్ అస్సలు బాగాలేదు. తిన్నాక మాకు తెలిసింది చికెన్ పీసులు తిన్నాక ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే చికెన్ పీసులు కేవలం రైస్ మటుకు మా వద్ద తిన్నది, ఇంకొక పాప తినలేదు. వాళ్ళిద్దరికే అంత ఎఫెక్ట్ కాలేదు, మిగతా వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అయ్యింది. అందరి పీసులు తిన్నా అందరికి ఎఫెక్ట్ అయ్యింది. ఓకే సరే.